అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. మరి సెప్టెంబర్ 30 లోపు అయితే హైకోర్టు గడువు అయితే ఉంది. మరి అప్పటిలోపు ఎలక్షన్స్ జరపాలి, అట్లే విధంగా ఫలితాలు కూడా వెల్లడించాలన్న నేపథ్యంలో మరి ఇక్కడ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మొత్తానికైతే అలర్ట్ అయ్యి మరి ఎలక్షన్స్కి అయితే సిద్ధమైందని చెప్పొచ్చు. మరి అదేవిధంగా మరి స్థానిక సంస్థలు ఏవైతే ఉంటాయో మరి వార్డు మెంబర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఇవన్నిటి కూడా చాలామంది అయితే పోటీ చేయాలని అయితే ఆసక్తి అయితే చాలామందికి ఉంటుంది. మరి కానీ దానికి సంబంధించిన అర్హతలు ఏంటి, వాళ్ళ పనులు ఎట్లా ఉంటాయి, మరి అధికారాలు ఏంటి, విధులు ఏంటి, ఇవన్నీ అయితే తెలుసుకోవాలని చాలామంది అయితే ఉంటుంది. ఇప్పటికే మేమైతే వార్డు మెంబర్కి సంబంధించింది కావచ్చు, మరి లేదంటే ఎంపీటీసీకి కావచ్చు, లేదంటే సర్పంచ్ కావచ్చు, ఈ మూడుటికి పదవులకు సంబంధించి అయితే వీడియోలు అయితే ఆల్రెడీ చేసి ఉన్నాము. ఇక మిగిలింది జెడ్పీటీసీ అనమాట. సో జెడ్పీటీసీకి సంబంధించిన మనం వివరాలు అయితే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. జెడ్పీటీసీని ఎట్లా ఎన్నుకుంటారు, వారికి సంబంధించిన అధికారాలు ఏంటి, విధులు ఏంటి, సో ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఒకసారి అయితే తెలుసుకుందాం. ముందుగా జెడ్పీటీసీ అంటే జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుడు అనమాట. జెడ్పీటీసీ అంటే జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ అనమాట ఇంగ్లీష్లో. మరి తెలుగులో జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుడు అని అంటారన్నమాట. అయితే మండలానికి ఏదైతే ఉంటో మరి జిల్లాలకు సంబంధించిన మండలాలు ఉంటాయి కదా, మరి ఒక జిల్లాలో చూసుకుంటే ఒక 30 మండలాలు, 40 మండలాలు ఇట్లా ఉంటాయి. మరి ఒక మండలానికి అయితే ఒక జెడ్పీటీసీ సభ్యుడు అయితే ప్రాతినిధ్యం వహిస్తుంటారనమాట. మరి దానికి సంబంధించి మరి అర్హతలు కనుక చూస్తే భారత పౌరుడై ఉండాలి. ఫస్ట్ ఏ ఎలక్షన్ పోటీ చేయాలన్నా ఇండియాలో ముందు ఇండియన్ పౌరుడై ఉండాలి, అది కామన్గా. సో ఇంకా రెండోది చూసుకుంటే 21 సంవత్సరాల వయసు అయితే నిండి ఉండాలన్నమాట. 21 సంవత్సరాలు నిండి ఉంటే మరి జెడ్పీటీసీ పోటీ చేస్తానికైతే అర్హులు అని చెప్పుకోవచ్చు. ఇక మూడవది నియోజకవర్గంలో ఓటర్ నమోదు. మరి ఏదైతే నియోజకవర్గంలో జెడ్పీటీసీ సభ్యులుగా పోటీ చేయాలనుకుంటారో మరి ఆ నియోజకవర్గం పరిధిలో అయితే మరి అతనికి ఓటు నమోదై ఉండాలి, ఓటు హక్కు కూడా ఉండాలన్నమాట. సో అలాంటి వాళ్ళైతే మరి వేరే జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయడానికి అయితే అనర్హులు అని చెప్పవచ్చు. మరి ఏదైతే ఎక్కడైతే ఓటర్ నమోదు ఉంటుందో మరి అక్కడే పోటీ చేయడానికి అయితే వాళ్ళకు వీలు ఉంటుందన్నమాట. రెండోది చూసుకుంటే ఇంకా క్రిమినల్ రికార్డు ఉండకూడదు. అంటే ఎలాంటి క్రిమినల్ కేసుల్లో మరి వాళ్ళు నిందితులు అయి ఉండకూడదు. అదేవిధంగా ఒకవేళ వాళ్ళ పేరు మీద ఎఫ్ఐఆర్ అయినా లేదంటే కనుక వాళ్ళ కేసులై వాళ్ళ మీద శిక్ష అనుభవించిన వాళ్ళైతే అనర్హులు అని చెప్పుకోవచ్చు. మరి ఎలాంటి కేసులు అయితే ఉండకూడదు, నేర చరిత్ర ఎలాంటి ఉండకూడదు అనమాట. ఇక 5వ అంశం చూసుకుంటే ప్రభుత్వ నిర్దేశిత అర్హతలు. అంటే ప్రభుత్వం ఏదైతే నిర్దేశిస్తుందో మరి ఇలాంటి సంబంధించిన అర్హతలు ఏవైతే ఉంటాయో మరి అవన్నీ కూడా ఉంటేనే మరి జెడ్పీటీసీ పోటీ చేయడానికి అయితే అర్హులు అని చెప్పొచ్చు. మరి అదేవిధంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వాళ్ళైతే అనర్హులు అని చెప్పొచ్చు. ఒకవేళ వాళ్ళు పోటీ చేయదలుచుకుంటే కనుక మరి వాళ్ళ ఉద్యోగానికి అయితే రాజీనామా చేసి మరి పోటీ చేయాల్సి ఉంటుంది. ఇక చివరి అంశం వీళ్ళ పదవీ కాలం అయితే 5 సంవత్సరాలు ఉంటుంది అనమాట. మరి ఎప్పుడైతే ఎలక్ట్ అవుతారో వాళ్ళు ఎలక్ట్ అయిన తర్వాత మరి 5 సంవత్సరాలు అయితే వాళ్ళ పదవీ కాలం అయితే ఉంటుంది. మళ్ళీ అదేవిధంగా ఇంకా వాళ్ళకి 2 పిల్లల నిబంధన అయితే వీళ్ళకి కూడా వర్తిస్తారు. ఏదైతే మనకు 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే మరి పోటీకి అనర్హులు అని చెప్తారో అది జెడ్పీటీసీకి కూడా వర్తిస్తుంది. సో వీళ్ళకంటే దీనికి పోటీ చేయాలన్నా కూడా 2 కంటే ఎక్కువ పిల్లలు అయితే ఉండకూడదు. మరి ఈ మధ్యకాలంలో చాలా ప్రతిపాదనలు అయితే మనకు కనిపిస్తుంది ప్రజల నుంచి కావచ్చు, మరి ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళ నుంచి కావచ్చు. మరి ఈ నిబంధన ఏదైతే ఉంటుందో మరి అయితే దాన్ని తీసివేసి మరి ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ మరి పోటీకి అవకాశం కల్పించే విధంగా చట్టాలు తీసుకురావాలని చెప్పేసి చాలామంది అయితే కోరుకున్నారు. దానికి సంబంధించి కూడా మేము చాలాసార్లు పలుమార్లు అయితే మాట్లాడడం జరిగింది. వీడియోలో పదే అదే ప్రస్తావన తెస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వీడియో చేసినప్పుడల్లా మరి అదే ప్రస్తావన తెస్తున్నారు ప్రజలు కూడా. మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి వాళ్ళు కూడా ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించి మరి ఆ నిబంధనను సవరించి మరి అది తీసివేసే దిశగా అయితే పనిచేయాలని అయితే మనమైతే అందరం కోరుకుందాం. సో ఇవన్నమాట మరి జెడ్పీటీసీకి సంబంధించిన ఏవైతే అర్హతలు ఉంటాయో అవి. మరి ఇంకా జెడ్పీటీసీకి సంబంధించి అధికారాలు కావచ్చు, బాధ్యతలు కావచ్చు, ఇవన్నీ చూసుకుందాము ఒకసారి. మరి జెడ్పీటీసీ ఎలక్ట్ అయిన తర్వాత మరి వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది, మరి ఏం పని చేస్తారు, మరి వాళ్ళ బాధ్యతలు ఏంటి, వాళ్ళ విధులు ఏంటి, సో ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక అభివృద్ధి పర్యవేక్షణ. మరి ఏదైతే మండల పరిధిలో ఉంటుందో మరి మండలానికి కూడా మొత్తం కూడా జెడ్పీటీసీ అనేవారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు. కాబట్టి మరి మండలంలో ఏ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఉదాహరణకు రోడ్లు కావచ్చు, డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, మంచినీటి సదుపాయం కావచ్చు, సో ఇవన్నీ కూడా మరి జెడ్పీటీసీ అయితే పర్యవేక్షించి వాటికి అభివృద్ధి మరి దానికి ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిష్కారం చేసే దిశగా ముందుకు తీసుకెళ్ళి మరి అదేదైతే జెడ్పీటీసీ కార్యాలయం ఉంటుందో మరి అందులో కూడా మరి అందరూ దానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, మండలానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా కూర్చొని సమావేశమై మరి దానికి సంబంధించిన ఏవైతే ఉంటాయో పనులు దానికి సంబంధించి కూడా మరి వాళ్ళు చేసే ఉంటుంది. మరి ఇక నిధుల కేటాయింపు అనమాట. మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ నిధులు అయితే వస్తూ ఉంటాయి. మరి ఆ నిధులు ఎక్కడి నుంచి ఎక్కడ పెట్టాలి, మరి దేనికి సంబంధించి ఎక్కడ పెట్టాలి, దాని ఖర్చు ఎట్లా చేయాలి, వినియోగం ఎట్లా చేయాలని కూడా మొత్తం జెడ్పీటీసీ అయితే పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇంకా సమస్యలు
సమావేశాలు సమస్యలపై పరిష్కార సూచన. సో ఇక మరి మండల పరిధిలోని గ్రామాల్లో ఏ విధంగా మరి ఎలాంటి సమస్యలు ఉన్నా మరి జెడ్పీటీసీ దగ్గరికి తీసుకువెళ్ళి మరి ఆ సమస్యలకు పరిష్కార దిశగా కూడా జెడ్పీటీసీ అయితే చూస్తూ ఉంటారనమాట. మరి గ్రామంలో చూసుకోవచ్చు, మండలంలో చూసుకోవచ్చు, ఎలాంటి సమస్యలు ఉన్నా మరి జెడ్పీటీసీకి అయితే మరి అదే అది పరిష్కారం దిశగా దాన్ని తీసుకుపోయే మరి అధికారం అయితే మరి జెడ్పీటీసీకి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా ప్రభుత్వ పథకాలు అమలు అనమాట. ఇంకా ఏవైతే మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కొన్ని పథకాలు అయితే మరి పేద మధ్యతరగతి ప్రజల కోసం అయితే పథకాలు అయితే తీసుకొస్తూ ఉంటారు. మరి దానికి సంబంధించి కూడా పథకాల పర్యవేక్షణలో మరి జెడ్పీటీసీ స్థానం కూడా కీలకమని చెప్పుకోవచ్చు. ఇంకా ప్రశ్నించే అధికారం, నిధులు, ఇతర అంశాలు. సో ఏదైతే ఎక్కడైతే మరి గ్రామంలో కావచ్చు, మండలంలో కావచ్చు, ఏదైనా సమావేశాలు అయినప్పుడు జెడ్పీటీసీ సభ్యుడైతే అక్కడికి వెళ్ళి మరి అక్కడ పాల్గొని ప్రశ్నించే అధికారం ఉంటుంది. అదేవిధంగా మరి సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశం కూడా మరి జెడ్పీటీసీకి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా విద్యా సౌకర్యాలు. సో ఇవన్నీ చూసుకోవచ్చు. జనరల్గా అందరికీ ఉన్నట్టే మరి జెడ్పీటీసీ కూడా మరి అదే విధమైన అధికారాలు, అదే విధమైన విధికలు ఉంటాయి. మరి విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, మరి మండలంలో, గ్రామంలో ఏ విధంగా ప్రతి ఒక్కరికి విద్యం అందుతుంది. సో ఇవన్నీ మౌలిక సదుపాయాలు ఎట్లా అందుతున్నాయి, దీని అన్నిటి గురించి కూడా మరి జెడ్పీటీసీ పర్యవేక్షణ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా వరుసగా 3 సమావేశాలు గైర్హాజరైతే సభ్యత్వం రద్దు అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. మరి ఏవైతే జెడ్పీటీసీకి సంబంధించిన సమావేశాలు ఉంటాయో మరి దానికి కూడా మరి వరుసగా 3 సార్లు గైర్హాజరైతే మరి దానికి రీజన్ కనుక మరి చెప్పకపోతే కనుక మరి పదవి కూడా రద్దయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని మనమైతే ఇక్కడ గమనించవచ్చు. ఇక చివరి అంశం చూసుకుంటే శాలరీ అనమాట. వాళ్ళకి జీతం ఎంత ఉంటుందని చూసుకుంటే జెడ్పీటీసీకి ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో అయితే 10,000 శాలరీ ఉండే ఇంతకుముందుకు. మరి 10,000 నుంచి 13,000 వరకు అయితే పెంచి మరి మొత్తానికైతే ప్రస్తుతానికి 13,000 శాలరీ అయితే జెడ్పీటీసీలకు లభిస్తుందని చెప్పొచ్చు. సో మొత్తానికి జెడ్పీటీసీకి సంబంధించిన వివరాలు కూడా మొత్తం ఇవన్నమాట. వాళ్ళు ఎట్లా ఎన్నుకుంటారు, వాళ్ళ విధులేంటి, అధికారాలేంటి, ఇవన్నీ కూడా వస్తున్నాయి. మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి దీనికి సంబంధించి కూడా మరి సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, వార్డ్ మెంబర్గా ఎవరైనా పోటీ చేయాలనుకుంటే కనుక మరి ఇవన్నీ అర్హతలు ఉంటే మీరు పోటీకి అర్హులని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి ఎవరైతే కొత్తగా రాజకీయాలకి రావాలనుకున్న వాళ్ళైనా సరే, మరి ఆల్రెడీ రాజకీయాలలో ఉన్నా సరే, సో ఇవన్నీ కూడా విధులు, అధికారాలు తెలుసుకొని రాజకీయాలలోకి చేసి ప్రజలకు సేవ చేయాలని అయితే చాలా వరకు అయితే అందరికైతే మరి కోరిక ఉంటుంది. మరి కొందరికి అది నెరవేరుతుంది, మరి కొందరికి నెరవేరదు. మరి ఖచ్చితంగా మరి ఈసారి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి పెద్ద ఎత్తున యువత కూడా పోటీ చేసి రాజకీయాల్లోకి వచ్చి మరి ప్రజల సమస్యల పట్ల ప్రజలకు ఏవైతే సమస్యలు ఉంటాయో వాటిని పరిష్కారం దిశగా తీసుకుపోవాలని అయితే కోరుకుంటున్నాం. మొత్తానికైతే జెడ్పీటీసీ సంబంధించిన అధికారాలు, వాళ్ళని ఎట్లా ఎన్నుకుంటారు, వాళ్ళకి సంబంధించిన విధులు ఏంటి అని మొత్తం అయితే ఈ వీడియోలో చూసారు కదా. మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేసి చెప్పండి. ఖచ్చితంగా దానికి అయితే స్పందించడం జరుగుతుంది.